అతను ఇక మీదట నుండి మీకు ఫాదర్ కాదు. మీ ఇద్దరి గురించి కేర్ తీసుకోవడానికి నేనున్నాను. మీరు మంచి పిల్లలుగా ఉండండి అని హీరోయిన్ వాళ్ళతో చెబుతూ ఉంటారు. ఇంతలో హీరో యొక్క కార్ యాక్సిడెంట్ కి గురవుతుంది. దాంతో పిల్లలిద్దరూ డాడీ యొక్క కార్ యాక్సిడెంట్ కి గురైంది. డాడీ డేంజర్ లో ఉన్నాడు మమ్మీ అని అనగానే హీరోయిన్ కార్ ఆపమని డ్రైవర్ కి చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్లి హీరోని చూస్తారు. ఆయన పెద్ద పెద్ద గాయాలతో స్పృహ లేకుండా పడిపోయి ఉంటారు. హీరోయిన్ ఆయన్ని హాస్పిటల్లో వెంటనే అడ్మిట్ చేస్తారు. డాక్టర్ హీరోకి ట్రీట్మెంట్ ఇస్తుండగా గ్రాండ్ మదర్ హాస్పిటల్ కి చేరుకుంటారు. నా మనవడు ఎలా ఉన్నాడు అని అంటుండగా హీరోయిన్ ఇంకా సర్జరీ జరుగుతూనే ఉంది. ఇదంతా నా వల్లే జరిగింది. నేను అతనితో గొడవ పడకుండా ఉండాల్సింది. కానీ అతనికి నాకు మధ్య ఇంకా ఏం బంధుత్వం మిగిలింది అని ఆవిడ అంటుండగా గ్రాండ్ మదర్, పిచ్చిదానా, మీ ఇద్దరి మధ్య బంధం ఉంది. నీ పిల్లలిద్దరూ నా మనవడి రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు. దానికి సాక్ష్యం ఇక్కడుంది అని రిపోర్ట్స్ ని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు హీరో యొక్క సెక్రటరీ, అవును మేడం, మెంగ్యూ మీద అనుమానం రావడంతో బాస్ నన్ను మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారు. అందువల్ల నేను మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాను. అందువల్లే మీ దగ్గరికి ఈ విషయాన్ని బాస్ తీసుకురాలేదు. ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత మీకు వివరంగా చెప్పాలనుకున్నారు. ఈలోపే ఇదంతా జరిగిపోయింది అని అంటూ ఉంటారు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని చూసిన హీరోయిన్ కి ఆ రాత్రి ఆమెతో గడిపింది హీరో అని అర్థమవుతుంది. అప్పుడు గ్రాండ్ మదర్, నువ్వు అనువనువు అబద్ధాలు ఆడుతూ మోసం చేసిన వాళ్ళని క్షమించవు, అది నాకు తెలుసు. కానీ మా ఇద్దరికి ఇంకొక ఛాన్స్ ఇవ్వు అని హీరోయిన్ని వేడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలిద్దరూ, మమ్మీ డాడీ నుండి మమ్మల్ని వేరు చేయొద్దు, డాడీకి ఇంకొక ఛాన్స్ ఇవ్వు మమ్మీ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు సెక్రటరీ, వదిన గారు ప్లీజ్ మా బాస్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. నేను ఇంతవరకు ఆయన ఒక అమ్మాయిని ఇంతగా ప్రేమించడం ఎప్పుడు చూడలేదు. మీ విషయంలో ఆయన చాలా జెన్యున్ గా ఉన్నారు అని అంటూ ఉంటారు. ఇంతలో పేషెంట్ యొక్క తాలూకు ఎవరు అని డాక్టర్ అడుగుతూ ఉండగా హీరోయిన్ నేనే అని చేతులెత్తుతారు. అప్పుడు గ్రాండ్ మదర్ సెక్రటరీ ఆవిడ్ని చూసి నవ్వగా హీరోయిన్, మా ఇద్దరికి ఇంకా డైవర్స్ అవ్వలేదు, అందుకనే నేను చేతులెత్తాను అని అంటారు. అప్పుడు వాళ్ళు నవ్వుకొని, నువ్వు కరెక్ట్ గానే చెప్పావులే అమ్మా అని గ్రాండ్ మదర్ అంటారు. ఆ నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ చక్కగా రెడీ అయ్యి హీరో దగ్గరికి వచ్చి సూప్ తాగిస్తూ ఉండగా హీరో కళ్ళార్పకుండా ఆవిడ్ని చూస్తూ ఉంటారు. నన్ను మీరలా కళ్ళార్పకుండా చూడకండి, బుద్ధిగా సూప్ తాగండి అని హీరోయిన్ అంటూ ఉంటే, అస్సలు సమస్య లేదు, నేను కళ్ళార్పాననుకో నువ్వు మళ్ళీ పరుగులు తీస్తావు అని హీరో అంటారు. హీరోయిన్, నేనేం అలా చేయను అని అంటూ ఉండగా హీరో, నేను నిన్ను నమ్మను అని ఆమె చేయును పట్టి ముందుకు లాగి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేవా అని అడిగితే హీరోయిన్ ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. అప్పుడు మెంగ్యూ నుండి అతనికి మెసేజెస్ వస్తూ ఉంటాయి. మనం ఈ విషయం గురించి మాట్లాడడానికి ముందు ఈ చెత్తని క్లియర్ చేసుకోవాలి అని మెంగ్యూ విషయంగా హీరోయిన్ అంటుంది. ఆ తర్వాత ఆఫీస్ లో మెంగ్యూ డైమండ్ రింగ్ తో మెరిసిపోతూ ఉంటుంది. ఇక్కడున్న ఒక అమ్మాయి, లాస్ట్ టైం కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ తో మాకు షాక్ ఇచ్చావు, ఈసారి డైమండ్ రింగ్